దేవుని నామమునకు స్తోత్రం కలుగునుగాక. సోదరులారా, మరి దేవుడు మనల్ని ఒక సంఘముగా కట్టినప్పుడు మరి ఆ సంఘములో మరి విశ్వాసుల మధ్య ఏమైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ వచ్చినప్పుడు వాటిని సరిదిద్దడానికి దైవజనుడు సన్నద్ధుడై పూర్ణయోగ్యుడై ఉన్నాడు. దాని విషయం గురించే మరి అపోస్తలులు తమ పత్రికల్లో అనేక సార్లు విశదీకరించారు. అయితే ఈ రోజుల్లో నవేడేస్ వాట్ వీఆర్ సీయింగ్, సంఘములో విశ్వాసుల మధ్య అనైక్యతగా లేక విశ్వాసులు దారి తప్పడం కాకుండా దైవజనులు గాడ్ సర్వెంట్ అనబడే వారే దారి తప్పి ప్రవర్తిస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాను. మరి అలాంటి సందర్భంలో వారిని హెచ్చరిస్తూ ఏ వాక్యాలు లేకపోతే ఏ లేఖనాలు లేవా? పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి కదా, మరి వాటిని ఎందుకు గ్రహించరు? విశ్వాసుల గురించి హెచ్చరిక మాటలని పుల్పీట్ కేంద్రంగా వారు ఇలా వీరు అలా అని బల్లగుద్ది చెబుతూ ఉంటారు కదా. మరి అలాంటప్పుడు తమ గురించి చెప్పబడిన మాటలని వారు ఎందుకు మనసున పెట్టరు అనేది నాకు కలిగిన ఒక వేదన. మరి నా గురించి నేను ఒక చిన్న సాక్ష్యం ఏంటంటే, బాల్యములో 1975 ఆ ప్రాంతంలో సండే స్కూల్ క్విజ్ పోటీల్లో మరి సైదాబాద్ కాలనీలో ఉన్నటువంటి బేతేల్, మరి అప్పుడు సుకుమార్ గారు ఉండేవారు. ఆ యొక్క బైబిల్ క్విజ్ పోటీల్లో, కంటక వాక్యాల పోటీల్లో మరి బహుమతిని, హోలీ బైబిల్ని, పరిశుద్ధ గ్రంథాన్ని బ్రదర్ భక్త సింగ్ గారి చేతుల మీదుగా తీసుకోవటం నాకు ఒక మధురానుభూతి. నాకు ఇప్పటికీ కూడా ఎంతో, అప్పుడు నేను చాలా బాలుడిని. ఆ సమయంలో బ్రదర్ భక్త సింగ్ గారి చేతుల మీదుగా ఆ యొక్క క్విజ్ పోటీల్లో ఆ యొక్క గ్రంథాన్ని తీసుకోవడం అనేది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఈ రోజుల్లో అదే హెబ్రోన్ సహవాసంలో జరుగుతున్న విషయాలు గమనించినప్పుడు చాలా బాధ కలుగుతున్నది. అందుకని ఆ యొక్క సమస్య తీరే వారికి ఈ విధమైన వీడియోలు మరి ప్రేరేపణ చేత నేను ఈ విధంగా పోస్ట్ చేస్తూనే ఉంటాను. దయచేసి ఎవరైనా కానీ వీటిని విని మరి కన్సర్న్డ్ వారికి, అన్నయ్యకులకు మరి షేర్ చేయగలరని కూడా కోరుచున్నాను. మరి ఈ రోజున 1వ కొరింథీయులకు 6వ అధ్యాయము కొన్ని వచనాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవన సంబంధమైన సంగతులను గురించి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైన వ్యాజ్యములు మీకు కలిగిన ఎడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడిన వారిని కూర్చుండబెట్టుదురా? మీకు సిగ్గు రావాలని చెప్పుచున్నాను. ఏమి, తన సహోదరుల మధ్యను వ్యాజ్యము తీర్చగల బుద్ధిమంతుడు మీలో ఒక్కడైననూ లేడా? అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము. అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకే ఇలాగ చేయుచున్నారు.
When one of you has a grievance against another, does he dare to go to law before the unrighteous instead of the saints? Or do you not know that the saints will judge the world? And if the world is to be judged by you, are you incompetent to try trivial cases? Do you not know that we are to judge angels? How much more then matters pertaining to this life? So if you have such cases, why do you lay them before those who have no standing in the church? I say this to your shame. Can it be that there is no one among you wise enough to settle a dispute between the brothers? But brother goes to law against brother, and that before unbelievers. To have lawsuits at all with one another is already a defeat for you. Why not rather suffer wrong? Why not rather be defrauded? But you yourselves wrong and defraud even your own brothers. చూడండి సోదరులారా, ఎంత క్లియర్ కట్గా అరటి పండు వలచి నోటిలో పెట్టిన చందంగా లేదా ఇక్కడ ఈ వాక్యాల మీద, ఈ వచనాల మీద, ఈ లేఖనాల మీద ఇంకా ఏమన్నా ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానాలు చేయవలసిన అవసరం ఉందా? క్లియర్గా ప్లెయిన్గా అర్థం కావడం లేదా అండి? హైకోర్టు, మరి డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా లా సూట్స్ మెయింటైన్ చేసుకుంటున్నారా లేదా? ఒకరి మీద ఒకరు జడ్జెస్ను పెట్టుకొని కోర్టుల దగ్గరికి అవిశ్వాసుల ముందు నిలబడి మాకు న్యాయం తీర్చండి బతిమాలుకుంటున్నారా లేదా? ఇది క్లియర్గా నిజంగా ఈ వచనాలు ఈ 1వ కొరింథీయులకు 6వ అధ్యాయము 1 నుంచి 8 వరకు కరెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు హెబ్రోన్ సొసైటీ వర్సెస్ ట్రస్ట్కు ఉన్న కేసులను బట్టి క్లియర్గా సూట్ అవుతుంది. దయచేసి ఒకటే చిన్న విజ్ఞప్తి, వాక్యపు వెలుగులో దైవజనులు, దైవ సేవకులు, గాడ్ సర్వెంట్స్ అనబడేవారు మీరు ఇతరులకు బోధిస్తారు కదా అండి. ఈ వాక్యాలని 1కి 10 సార్లు చదివి ధ్యానించి ఆ సూట్స్ విరమించుకొని ఈ వాక్యపు వెలుగులో పరిష్కరించుకోండి. అంతకంటే ఆ న్యాయం సహించుట మేలు కాదా? దానికంటే మీ పుత్రులను అపహరింపబడనిచ్చుట మేలు కాదా? అయితే మీరే ఆ న్యాయము చేయించున్నారు, అపహరించుతున్నారు. మీ సహోదరులకి ఇలాగ చేయించున్నారు. వారు మీకు అన్యాయం చేశారో, వీరు వారికి అన్యాయం చేశారో, వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని చిత్తానికి విడిచిపెట్టండి. మీరైతే సూట్స్ విరమించుకోండి. ఏ సమస్య ఉన్నా చర్చి ప్రెమిసెస్లోనే, సంఘములోనే కూర్చొని పరిష్కరించుకోగలరని ఈ చిన్న మాటలని మరి దేవుని ప్రేరేపణ చేత ఈ మాధ్యమం ద్వారా మీతో పంచుకొనుచున్నాను. ఈ చిన్న మాటలని పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయములలో మన ఆత్మీయ మీర నిమిత్తమై ఫలింపచేయును గాక. ఆమెన్, ఆమెన్.